అప్పుడు అర్థం చేసుకోవాలి. నాకైతే వెంటనే బలు వెలుగుద్ది. ఎవరైనా మాట ఇంట్లో వాళ్ళైనా సంఘంలో నేను వినకపోతే నేను ఎమ్మడి దేవుని దగ్గరకు పోయి, నేను ఎక్కడైనా నీ మాటకు లోపడచలేదా, ఎక్కడైనా నీ మాట వినకుండా పెడగా తిరుగుతున్నానా, అందుకే వీళ్ళు ఇలా ఉన్నారా కుటుంబ సభ్యులు, అందుకే సంఘస్థులు ఇలా ఉన్నారా, అందుకే సమాజంలో నాకు ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి అని చెప్పని దేవుని దగ్గర కూర్చొని విచారిస్తూ ఉంటా, దేవుని అడుగుతూ ఉంటా. సమాధానం చెప్పినా వదిలిపెట్టను ఆయన. అవునరా ఫలానా పొరపాటు ఉంది నీ జీవితంలో అంటే సరే ఒప్పుకుంటున్నాను, క్షమించు ప్రభా. 4 బాధ అయినా సరే, 4 బాధ అయినా సరే. ఎందుకు ఈ మాట అంటానో తెలుసా? కొంతమంది కాపురాలు నేను చూశాను. ఆ భార్య భర్త ఎగిరెగిరి దంచడు, రోడ్డు మీద పడేసి పొర్లిచ్చి దంచడు. ఒకరోజు ఆ పక్కింటి కాడ ఉంటుంది, తెల్లారేసరికి ఇంటి ముందు ఉంటుంది, ఆయన బజారుకు పోగానే ఇంట్లో పోయి కూర్చోడు. ఏందే ఇంట్లోకి వచ్చి రావద్దని బయటికి పంపించి మళ్ళీ కొట్టినా సరే మళ్ళీ 1 గంట పక్కన ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత వాకిటి కాడకు వచ్చుద్ది, మళ్ళీ ఆ తర్వాత ఇంట్లోకి పోద్ది. దీన్ని ఎంత కొట్టినా దీనికి సిగ్గులేదని చెప్పని ఆయన వెళ్ళిపోతాడు. ఇది భర్త భార్యను కొట్టే విషయం. అలాగనే భార్య విషయంలో భర్తలు కూడా ఉన్నారు. ఇవాళ నేను చూశాను, కొత్త వెర్షన్ అన్నమాట. ఆ అమ్మాయి ఎంత శ్రమల వేదనలు అనుభవింపజేస్తున్నా, ఇంట్లోకి రానిను, అన్నం వండి పెట్టను, నీకు శరీర ధర్మం నెరవేర్చను, పో ఏడబడి ఉంటావు, పో ఆ దేవుడా ఏదో వల్లకాడని చెప్పి అంటున్నా. నాకు నా భార్య కావాలి, నాకు నా భార్య. అంత చిత్రహింసలు, మానసిక వేదన, చచ్చిపోతే బాగుండు అన్నటువంటి పరిస్థితులు కూడా నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి వ్యక్తి ఉన్నాడు. అయినా కానీ నా భార్య నాకు కావాలి. ఎందుకు? ఆ బంధం అంత విలువైంది కాబట్టి. అలాగనే యేసయ్యతో కూడా మన బంధం, ఎందుకంటే ఆయన సృష్టికర్త, నీకు భర్త అయి ఉన్నాడు అన్న కారణాన్ని బట్టి ఒకవేళ తప్పు చేస్తావు దుమ్ము కొట్టు, కన్నీరు విడిచేటప్పుడైనా నువ్వు నన్ను చూస్తావుగా, నువ్వు కొడుతున్న దెబ్బలు నేను తట్టుకోలేను, నీకు తెలుసు కదా. ఆ కారణాన్ని బట్టే నన్ను క్షమించి నీ హక్కును చేర్చుకొని అంగీకరిస్తావు కదయ్యా. అందుకే కొట్టు, నేను ఆడికి పో, నీ దగ్గరే పడి ఉంటా. నేను నీ బిడ్డను కొట్టే హక్కు ఉంది నీకు. నేను నీ బిడ్డను కాబట్టి నువ్వు నన్ను ఏదైనా చేసే నీకు సర్వ అధికారాలు ఉన్నాయి. ఎందుకంటే నీ స్వరక్తాన్ని ఇచ్చి నన్ను విమోచించావు. నీ స్వరక్తాన్ని ఇచ్చి నా జన్మత కర్మత పాపాల నుంచి, ఆ శాపాల నుంచి నన్ను విడిపించావు. కాబట్టి నీకు సర్వ అధికారాలు నా మీద ఉన్నాయి. అవును, ఆ కారణాన్ని బట్టి కొట్టు, ఎట్టన్నా కొట్టు. కానీ నాకు మాత్రం నిత్యత్వంలో ప్రవేశం కావాలి. నిత్యత్వంలో ఆ వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానం కావాలి. నువ్వు నిర్ణయించిన ఆ బహుమతి నాకు కావాలి. ఆ మెప్పు, ఘనత, మహిమ నాకు కావాలి. దాన్ని నేను వదులుకోనయ్యా. కొట్టు, సరిచేయి. నన్ను మాత్రం వదిలిపెట్టొద్దు అని ఇట్నే దేవుణ్ణి అడుగుతా. నేను దుమ్ము కొట్టు, మంచంలో అయినా పెట్టు, కానీ నన్ను మాత్రం వదిలిపెట్టొద్దు. నాకు కావాలి. నేను లేవగానే నీ స్వరం వినాలి, నేను నీతో నడవాలి. అయ్యా, నువ్వు చెప్పినట్లుగా నీ ఆత్మ చొప్పున నేను నడిపించబడాలి. నీ పని చేయాలి ప్రభా. మా పితరులు అలానే అడుగులు వేసి శాపగ్రస్తులయ్యారు. అది వద్దు, నాకు ఆ లైఫ్ వద్దు. నువ్వు కోరుకున్నట్టుగా నేను బ్రతకాలి. నువ్వు నిర్ణయించిన బహుమతి నాకు కావాలని దేవుని పాదాలు పట్టుకుని బచ్చనలాడుతా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అలవాటు నీకు కూడా ఉంటే మేలు. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా లోపం ఉంటే నేను ఒప్పుకుంటున్నాను ప్రభు, నేను సరి చేసుకుంటున్నాను. ప్రభుకి ఎవరిష్టమో తెలుసా? ఆయన మాటకు లోబడి విధేయత చూపి దినదినము ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటూ నేర్చుకుంటా, ఆయన చెప్పింది దిద్దుబాటు చేసుకుంటూ సరి చేసుకుంటూ ఆయన చెప్పిన మార్గంలో నడిచే వాళ్ళంటే ప్రభువుకు అమితమైన ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వాళ్ళనే కొలత లేకుండా ఆత్మనిచ్చి కొలత లేకుండా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? కొలత ఉండదన్నమాట ఆశీర్వాదానికి. ప్రభునందు ప్రియమైన